శివంగి ఎవరై దొరసాని కౌజు పిట్టలాగుంది. కౌజు గిల్జు అన్నట్టు కాళ్ళు ఇరుగుతాయి. వచ్చింది ఎల్లడానికి కాదే, తాను పడ్డానికా? నిన్నోడించి మనువాడ్డానికి. అంత దమ్ముందా నీకు? రేయ్ పారిపోయాడు. ఏం కాలేదుగా? ఏం కాలేదు. అసలు ఎందుకు కొట్లాడుకున్నారు? దొరసాని, మా గూడెల్లో మను చేసుకోవాలంటే మనువాడే ఆడకునని మగ కోన పోటీ పడి ఓడించాలి. అది మా ఆచారం. ఆచారం నీకు అర్థం కదలేరా? తాగు. ఏంటది? ఇది ఇప్పసారా. ఇది తాగితే చాలా మత్తుగా ఉంటది. తాగు. నాకు వద్దులే గాని నాకు ఇదేం చాలు. దొరసని, ఆ మల్లుతో నోడగొట్టాను కాబట్టి సరిపోయింది. లేకపోతే అన్ను మనవాడి నా జీవితాంతో ఏడ్చేదాన్ని. సమయానికి కర్రెసిరి నన్ను కాపాడావు. నీ మేలు మర్చిపోను. నేను సహాయం చేయకపోయినా నువ్వే గెలిచేదానివి. నీ దెబ్బకి నీ పట్టుకు ఎవరూ నిలబడలేరు. అలా అనుకు దొరసాని. ఉన్నాడొకడు. ఎవరు? సింగడు. వాడి పట్టు ఉడుం పట్టు. నిజంగా వాడి సింగమే. నీకతని మీద మనసున్నట్టుంది. అయితే పోరాడు, ఓడిపో. నేను చచ్చిపోతాను కానీ ఓడిపోను. ఆడు నన్ను గెలిచే మనువాడాలా. అలాగా? అది సరే గాని మీరు నాగభక్తులు కదూ? మీ గుడిలో నాగశాస్త్రం ఉందట. ఎక్కడుంది? లే. సింగా ఏమైనది? ఈ బస్తీ కూన అనుమానంగా తిరుగుతుంటే పట్టుకొచ్చా. కూన నిజమేనా? నేను ఆ రోజు చెప్పాను ఈ కూన మన గూడెలోకి వద్దని. నువ్వు నా మాట వినకుండా దీన్ని ఇక్కడే ఉండమన్నావు. ఇది మనం లేదో చేయడానికే ఈ గూడానికి వచ్చింది. ఏ కూన సింగడు చెప్పింది నిజమేనా?
తలకవేమి? పొద్దున్న ఉంగరం ఎక్కడో పడిపోయింది, వెతుకుతున్నాను. యో, ఈ కూన ఉంగరం పడిపోయిందంట. దొరికిందాక వెతుకులాడండి. దొరా, ఈ బస్తీ కూన మాటలు నమ్మొద్దు. కడుపులో ఏదో పెట్టుకొని మాట మారుస్తుంది. కూనా, నువ్వు చెప్పినట్టు ఉంగరం నిజంగానే దొరికితే ఈ గూడెంలోనే ఉంటావు. లేదు అమ్మ శిక్ష చేస్తుంది. ఉంగరం దొరికింది దొరా. శభాష్. ఆ, సింగా, అనుమానించితే అవమానించినట్లురా. అది మన జాతి లక్షణం కాదు. కూనా, మా సింగడికి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. పట్టించుకోకు. పో, తొంగో పో. ఇది తీసుకో. థ్యాంక్స్. అయ్యో, అయ్యో. ఎవరి గూటిలో వాళ్ళు తొంగోండి. ఈ కూనలిద్దరూ ఒకరిపై ఒకరు మనసు పడ్డరు. మనం వాడాలనుకున్నారు. ఇది పెద్దలకు ఇష్టమే, గూడెందొరగా నాకు ఇష్టమే. హె, మరి మన కులదేవత అమ్మ ఆశీస్సులు పొందాలి కదా. అందుకే మన ప్రయాణము నాగుల కోనకి. అయ్యో, అయ్యో. నడవండి, నడవండి. నాగుల కోనేంటి? అక్కడ నాగదేవత వచ్చి మనవాడి వాళ్ళని ఆశీర్వదిస్తుంది. పద దొరసాని. దొరసాని, అదే నాగుల కోన. ఏ అమ్మా కులదేవత తల్లే, కూనలు, పసి కూనలు మనువాడాలని మోజుపడి మొక్కుకుందామని నీ కాడికి వచ్చినారు తల్లి. కనిపించి కరుణించమ్మా, ఒక్కసారి దీవించమ్మా. ఆ జంట మా గూడెంలో కన్నుల పండుగగా తిరగాలి తల్లి. చూడమ్మా, రామ్మా, రా, దీవించమ్మా. దొరసాని, చూడు చూడు, ఆ పుట్టలోంచి పామొచ్చి వాళ్ళిద్దరిని ఆశీర్వదిస్తుంది. చూడు చూడు. అమ్మా నాగదేవత, మేమిద్దరం మనసుపడ్డాం, మనువాడాలనుకుంటున్నాం. మమ్మల్ని దీవించమ్మా. తల్లి, మమ్మల్ని దీవించు. జీవితాంతం నిన్ను కొలుచుకుంటాం. మా కోనలు తప్పు చేస్తే పెద్ద మనసుతో వాళ్ళ తప్పులను క్షమించి ఆశీర్వదించమ్మా. పొద్దు పడమర గుంకుతుండే, కులదేవత దీవించడానికి రాకుండే. గూడెం ఆచారం ప్రకారం మన కులదేవత కరుణిస్తేనే మను, దీవించలేదంటే మీరు కలిసి ఉండడం ఆ తల్లికి ఇష్టం లేదు. నేటి నుండి మీరు జతగా ఉండడానికి వీల్లేదు. ఇది నా ఆన. రాదొస్తాని.
చేసావమ్మా? అన్యాయం అయిపోయింది దొరా. అన్యాయం అయిపోయింది. సమాధానం చెప్పండి. దీనికంతటికీ కారణం మీరే. మీ ఆచారాలతో మూఢనమ్మకాలతో 2 నిండు ప్రాణాల్ని బలి చేశారు. లేకపోతే ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి పుట్టలోంచి పాము రావడం ఏంటి, ఆశీర్వదించడం ఏంటి? మీ పిచ్చితనం కాకపోతే ఇప్పుడు ఆ తల్లిదండ్రులు గత ఏమైపోవాలి? చూడు పట్నం దొరసానే, ఇది మా సొంత విషయం. ఇందులో తలదొచ్చడం మంచిది కాదు. ఇది మా కులదేవత ఆజ్ఞ. ఏంటి ఆజ్ఞ? ఇలా చంపుకోవడమా? దొరా, ఈ పట్నం దొరసానికి సమాధానం చెప్పాలా? నీ నానాడే చెప్పాను, ఇది మన గుడిలో చిచ్చు పెడుతుందని. ఇప్పటికైనా దీన్ని తరిమేయండి. నేను వెళ్ళిపోతే ఈ సమస్య తీరిపోతుందా? అడవిలో ఉండి అడవి మనిషిలో బతుకుతూ మృగంలా తయారయ్యా. ఇది పచ్చి మూర్ఖత్వం కాకపోతే ఇంకేంటి? ఏయ్, ఎక్కుతావ్? అమ్మా నాగదేవత, నా కూతురు నీ మీదే ప్రయోగాలు చేయాలని ఈ అమ్మను వదిలి ఒంటరిగా అడవికి వెళ్ళింది. చిన్నపిల్ల, తెలియక ఏదైనా తప్పు చేస్తే దాన్ని క్షమించు. నా ఒక్కగానొక్క కూతురికి ఏ ఆపద రాకుండా కాపాడు తల్లి. నేను నోచిన నోములు వృధా చెయ్యకు. నిన్నే నమ్ముకున్నాను.